హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం MI వైఫై రిపీటర్ని అన్బాక్స్ చేసి చూద్దాం. దీనికన్నా ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతోంది. దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రూల్స్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలు, మీకు ఈజీగా గివ్ అవేలో విన్ అవ్వచ్చు. 3 ప్రోడక్ట్స్ ఇస్తున్నాను నేను గివ్ అవేలో. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోలో చెప్పాను. వీడియో చూడండి. ఫ్రెండ్స్, మనకి మీ రిపీటర్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి. వైఫై రిపీటర్ మనకి వైట్ కలర్లో, ఇది వైట్ కలర్ మాత్రమే దొరుకుతుంది. బ్యాక్ సైడ్ ఏం రాస్తుందో చూద్దాం. ఫస్ట్ మనకి బార్ కోడ్ ఇచ్చారు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. నెక్స్ట్ అలాగే ఇది రేట్ అయితే మనకి అమౌంట్ వచ్చేసరికి సుమారుగా 700 రూపాయల నుంచి 800 రూపాయలు మీ.comలో దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి కావాలంటే కనుక కొనచ్చు. అలాగే లింక్ అనేది కూడా నేను కింద షో మోడ్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. మనకి ఇన్పుట్ వచ్చి 5 volts 1 amp వరకు తీసుకుంటుంది. మనకి స్పీడ్ అనేది అప్ టు స్పీడ్ వచ్చేసరికి 300 Mbps రాశారు దీంట్లో మనకి ఇక్కడ. నెక్స్ట్ మేడ్ ఇన్ చైనా అని చెప్పి ఉంది. ఇంకా అంత మించి ఏం లేదు. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మీకు మీ రౌటర్ ఉంటే కనుక మీ రౌటర్ కనెక్ట్ చేసినా ఒకసారి సరిపోతుంది అనమాట సెట్ చేయడానికి. లేదంటే కనుక మనం హోమ్ యాప్ ఉందిగా, మీ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఒకసారి తీసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఇది బెండ్ అవుతుంది అనమాట, USB పోర్ట్ అనేది ఇటు కూడాను. నెక్స్ట్ ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు. అలాగే మనకి రీసెట్ బటన్ ఇచ్చారు. మనం ఒకసారి తీస్తే ఇలా ఉంటుంది క్యాప్ అనేది. మనం ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం పవర్ ఇచ్చి దీనికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతుంది. ఇది లైట్ అనేది పేరింగ్కి రెడీ అయింది అనమాట. అంటే ఏం లేదు, మన రౌటర్ నుంచి దీనికి మనం సింక్ చేయాలి. లేదంటే కనుక మీ దగ్గర మీ రౌటర్ ఉంటే కనుక మీ రౌటర్ కూడా ఈజీగా కనెక్ట్ చేసేస్తే USB పోర్ట్లు కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది అనమాట దానికి దీనికి. మీకు ఒకవేళ ఎప్పుడైనా రీసెట్ చేయాలనుకుంటే ఇక్కడ రీసెట్ బటన్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ కావాలంటే కనుక చూడొచ్చు. రీసెట్ బటన్ ఉంది, పైన ఇండికేటర్ ఉంది. మనకు ఒకసారి రౌటర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అది బ్లూ కలర్లోకి మారుతుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఆరెంజ్ వెలుగుతుంది కదా. దీనికోసం మీరు మీ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ చేశాను మొబైల్లో. ఫస్ట్ మనం ఒకసారి దీన్ని వైఫై ఆన్ చేద్దాం. మన రౌటర్ కనెక్ట్ అవ్వండి ఫస్ట్. దీంట్లో ఇక్కడ వైఫై ఉంది కదా, మన రౌటర్ ఉంది కదా, ఫస్ట్ రౌటర్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి షామీది కూడా చూపిస్తుంది రిపీటర్ 2 అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు రిపీటర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఒకసారి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. మన రౌటర్కి పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం కదా వైఫైకి, ఆ వైఫై పాస్వర్డ్ ఏదైతే అది ఇక్కడ మనం ఇచ్చేయాలి. చూస్తున్నారు కదా, నేను ఇచ్చేసాను. నెక్స్ట్ అనేది ప్రెస్ చేశాను. పేర్ అవుతుంది అనమాట. చూడండి, ఇది బ్లూ కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్లోకి చేంజ్ అయింది కదా, అంటే ఇది పేర్ అవడానికి రెడీ అయిపోయింది. పేర్ అవుతుంది అనమాట. ఈ డేటా అనేది దానికి సింక్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా అంటే రౌటర్ వచ్చి మీకు బిల్డింగ్లో సపోజ్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఒక డ్రాయింగ్ గీసి దాని ప్రకారం ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట కనెక్షన్ చేసుకోవడానికి. ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఇలా బిల్డింగ్ ఒకటి ఉంది. ఈ బిల్డింగ్లో ఫ్లోర్లు వచ్చి 2 ఉన్నాయన్నమాట. అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది టాప్ ఫ్లోర్ అనుకోండి. రౌటర్ అనేది ఇక్కడ ఉందనుకోండి, రౌటర్ R అని చెప్పాను దీనికి. ఇది రిపీటర్ కాబట్టి R2 అనుకుందాం దీన్ని. ఇక్కడ రిపీటర్ పెట్టాను నేను. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ రౌటర్ దించి రిపీటర్కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. సిగ్నల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ సిగ్నల్ అందాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. సపోజ్ అదే 3 యాంటీనాస్ ఉన్నాయనుకోండి, మీ రౌటర్కి అనే దానికి 3 యాంటీనాస్ ఉంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా పైప్లోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఇక్కడ కూడా సిగ్నల్ కావాలి అనుకుంటే కనుక ఈ రిపీటర్ అనేది మీకు పనిచేస్తుంది అనమాట. ఇలాగ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది సిగ్నల్, ఇక్కడ నుంచి టాప్ సైడ్ అంటే ఇంకా టెర్రస్కి వస్తుంది అనమాట. అలా మీరు ఇది ఉపయోగించుకోవచ్చు. నేను ఆ టెస్ట్ కూడా చేశాను, ఆ వీడియో కూడా మీకు చివరిలో చూపిస్తాను చూడండి. ఇలా ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్ యూజ్ రిపీటర్లు అనేవి దానికే వాడతారు. ఇవి D-Link చాలా కంపెనీస్ తయారు చేస్తున్నాయి. ఇప్పుడు షామీ తయారు చేసింది అంతే. 800 రూపీస్కి మనకి మీ.comలో దొరుకుతుంది. ఇప్పుడు మీకు ఒకసారి డేటా సింక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీ వైఫై దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ వెళ్ళాం.
ఇది మన మెయిన్ వైఫై పేరు అనమాట, శివ కింగ్ అని నేను పెట్టుకున్నాను. ఇది రౌటర్ కనెక్ట్ అయి ఉందన్నమాట. రౌటర్లో ఇచ్చిన నేమ్ ఇది. అదే నేమ్తో ప్లస్ అని వస్తుంది చివరిన మీకు. ఇప్పుడు సపోజ్ గని కానీ ఏదైనా పెట్టారనుకోండి పేరు, దాని పక్కన ప్లస్ అని వస్తుంది. ఇప్పుడు నేను శివ కింగ్ అని పెట్టాను, దాని పక్కన ప్లస్ అనేది యాడ్ అయింది మధ్యలో అండర్ స్కోర్ ఇచ్చి. అలా కనెక్ట్ అవుతుంది అనమాట. కనెక్ట్ అయిన దానికే మీరు కనెక్ట్ అవ్వాలి. ఈ రిపీటర్ కనెక్ట్ అయ్యారనుకోండి సపోజ్, అది సారీ ఇది రిపీటర్ కదా, ఇది మళ్ళీ మనం రౌటర్ కనెక్ట్ అయితే కనుక సిగ్నల్ అనేది తక్కువ చూపిస్తుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అది. మీరు దీనికే కనెక్ట్ అవ్వాలి, మనం రిపీటర్ కనెక్ట్ అవ్వాలి. ప్లస్ అని వస్తుంది కదా, దానికే కనెక్ట్ అవ్వాలన్నమాట. మన రౌటర్లో ఉన్న పేరుకి ప్లస్ అనేది యాడ్ అవుతుంది, దానికి కనెక్ట్ అయితే చాలు. మీరు ఎప్పుడైనా ఈ యాప్ ఉండాల్సిన పని లేదు. ఒకసారి మీకు సపోజ్ చూడండి, ఇప్పుడు ఈ యాప్ అనేది ఇందులో ఉంది కదా, నా దగ్గర ఇంకో మొబైల్ కూడా ఉంది, దాంట్లో నేను చూపిస్తుంది పేరు చూపిస్తాను చూడండి. ఈ మొబైల్లో నేను ఎక్కడ షామీ వాళ్ళది యాప్ ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు, చూస్తున్నారుగా ఎక్కడ లేదు. మనం ఇప్పుడు వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నా పర్లేదు, ఆ యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉండక్కర్లేదు. ఒక్క మొబైల్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీనికి సింక్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన యాప్ అన్ఇన్స్టాల్ చేసినా ఏం పర్లేదు. ఇక్కడ ప్లస్ అని చూసారు కదా, ఇప్పుడు రెండు చూపిస్తుంది మనకి. రౌటర్ సిగ్నల్ చూపిస్తుంది, అలాగే ఈ రిపీటర్ సిగ్నల్ కూడా చూపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు రిపీటర్ కనెక్ట్ అయ్యామనుకోండి టాప్, అంటే ఇప్పుడు బిల్డింగ్ పైకి వెళ్ళామనుకోండి, సపోజ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్ళిపోయాం, అప్పుడు మీరు రిపీటర్కే కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితేనే సిగ్నల్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. మెయిన్ ఉపయోగం అది దానికి. ఇప్పుడు కనెక్ట్ అయ్యాం కదా, కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇంచక్క వాడుకోవచ్చు అనమాట ఇలాగా. ఫ్రెండ్స్, నేను వాడే రౌటర్ ఇది. మీకు కావాలంటే చూడండి, దీనికి 3 యాంటెనాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ టాప్ దాకా వస్తుంది, కాకపోతే సిగ్నల్ తక్కువ వస్తుంది. ఇప్పుడు అక్కడ మన ప్లేస్లో అంటే టాప్ సైడ్కి వెళ్ళిన తర్వాత రిపీటర్ అనేది అక్కడ పెట్టి మనం టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ని అలాగే రిపీటర్ను తీసుకుని ఇప్పుడు డాబా మీదకి వచ్చాను. అక్కడ నుంచి కనెక్ట్ చేస్తున్నాను. ప్రాసెస్ మీరు స్క్రీన్ షాట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రౌటర్కి అనేది మనకి కింద చూపిస్తుంది, అది కనెక్ట్ చేయక్కర్లేదు. అక్కడ శివ కింగ్ ప్లస్ అని చెప్పి కనపడింది చూసారా, దానికి కనెక్ట్ అయితేనే మనకి రిపీటర్ అనేది సిగ్నల్ ఎంత వస్తుంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. స్క్రీన్లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది. ఇప్పుడు ఫుల్ సిగ్నల్ చూపించింది చూడండి రౌటర్ దగ్గర, రిపీటర్ వైఫై సిగ్నల్ దగ్గర మనకి. అదే రౌటర్ కనెక్ట్ అయితే కనుక సిగ్నల్ 2 పాయింట్లు తగ్గుతోంది. మనం అది మీరు మొబైల్లో కెమెరా దాంట్లో చూడొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇంకోటి ఫ్లోర్ పైకి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అది సరిగ్గా పనిచేయలేదు. 2 పాయింట్ సిగ్నల్స్ తగ్గి వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను నేను, తగ్గుతోంది. టాప్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు కూడాను యూట్యూబ్ వీడియోస్ కూడా ప్లే చేస్తున్నాను, దాంట్లో మీరు చెక్ చేయొచ్చు స్లోగా ఉందా, బఫరింగ్ ఏమైనా వస్తుందా ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.